మనమైతే డైలీ యూజ్ చేసేటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ తెలుగులో ఎలా వాడాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను చాట్‌జీపీటీకి 20 సెంటెన్స్ ఇచ్చి అడిగాను. చూడండి ఎలా ఇచ్చిందో. ఇది తెలుగే కానీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో మనకైతే అర్థం కాదు. సో ఇప్పుడైతే చూద్దాము. ఐ యామ్ ఏ టీచర్. నేను ఒక టీచర్ని, ఒక ఉపాధ్యాయునిని. దిస్ ఈజ్ మై హౌస్. ఇది నా ఇల్లు. షీ ఈజ్ మై సిస్టర్. ఆమె నా అక్క లేకపోతే చెల్లెలు. హీ ఈజ్ మై బ్రదర్. అతను నా అన్న లేకపోతే తమ్ముడు అని చెప్పుకోవచ్చు. ఐ లైక్ టీ అంటే నాకు టీ ఇష్టం. వి ఆర్ ఫ్రెండ్స్. మేము స్నేహితులం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పుస్తకం టేబుల్ మీద ఉంది. ఐ గో టు మార్కెట్. నేను బజార్కు వెళ్తున్నాను లేదా మార్కెట్కి వెళ్తున్నాను. షీ ఈజ్ రీడింగ్. ఆమె చదువుతోంది. హీ ఈజ్ ఈటింగ్ ఫుడ్. అతను భోజనం చేస్తున్నాడు లేకపోతే ఫుడ్ తింటున్నాడు అన్నమాట. ఇంకా వచ్చేసి ఓపెన్ ద డోర్. తలుపు తెరువు అనడానికి ఓపెన్ ద డోర్ అనాలి. క్లోజ్ ద విండో. కిటికీ మూసేయి. ప్లీజ్ హెల్ప్ మీ. నాకు కొంచెం హెల్ప్ చెయ్యి, సహాయం చెయ్యి. వాట్ ఈజ్ యువర్ నేమ్. నీ పేరేంటి అనడానికి వాట్ ఈజ్ యువర్ నేమ్ అనొచ్చు. మై నేమ్ ఈజ్ రాధిక. నా పేరు రాధిక. మన పేరు మనం చెప్పొచ్చు. వేర్ ఆర్ యూ గోయింగ్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనడానికి వేర్ ఆర్ యూ గోయింగ్. ఐ యామ్ ఫైన్ అని ఆన్సర్ ఇవ్వచ్చు. నేను బాగున్నాను. థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అంటే ఎవరినైనా విష్ చేయడానికి శుభోదయం. రేపు కలుద్దామని చెప్పడానికి సీ యూ టుమారో అని అనవచ్చు. మరిన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.